అనగనగా విజయనగరం జిల్లా చివరన మణిపురం అనే ఒక పచ్చని పల్లెటూరు ఉండేది. ఆ ఊరి వెనుక భాగంలో ఆకాశమంత ఎత్తున దట్టమైన చెట్లతో ఒక పెద్ద కొండ కూడా ఉండేది. ఆ చుట్టుపక్కల మండలాల వాళ్ళంతా ఆ ఊరిని కొండ కింద ఊరు అని పిలిచేవారు. ఆ కొండపై నుంచే రైల్వే పట్టాలు ఉంటాయి. రోజు ఉదయం సాయంత్రం ఆ కొండ మలుపు తిరుగుతూ వెళ్లే రైలు ఇచ్చే కూత ఆ ఊరి ప్రజలకు ఒక గడియారం లాంటిది. ఆ పట్టాల మీదుగా రోజుకి పదుల సంఖ్యలో రైళ్లు వెళ్తుంటాయి, కానీ ఆ ఊరిలో ఒక్కటంటే ఒక్క రైలు కూడా ఆగేది కాదు. ఆ ఊరి ప్రజలు ఏదైనా అత్యవసర వైద్యానికి టౌన్కి వెళ్లాలన్నా, పండించిన కూరగాయలు ధాన్యం బజార్లో అమ్మాలన్నా, పిల్లలు కాలేజీకి వెళ్లాలన్నా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీకి ఆటోల్లోనో ఎప్పుడు వస్తుందో తెలియని బస్సుల్లోనో వెళ్లాల్సి వచ్చేది. అదే ఊరిలో సూరన్న అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన చాలా సాదాసీదా మనిషి, అమాయకుడు. కానీ ఊరన్నా ఊరి జనాలన్నా ప్రాణం. మన ఊరి పక్కన నుంచే కదా ఈ బండి వెళ్తోంది, మన కొండ కింద ఒక్క నిమిషం రైలు ఆగితే మన ఊరి పిల్లలు హాయిగా నగరానికి వెళ్ళి చదువుకుంటారు, ముసలాళ్ళు ఇబ్బంది పడకుండా ఆసుపత్రికి వెళ్తారు, ఎలాగైనా మన ఊరిలో రైలు ఆగేలా చెయ్యాలి అని సూరన్న కలలు కనేవాడు. ఒక పాత సంచిలో అందరి విన్నపాల కాగితాలు పట్టుకొని ప్రతివారం నగరంలో ఉన్న పెద్ద రైల్వే ఆఫీస్ చుట్టూ తిరగడం ప్రారంభించాడు. అక్కడ ఆఫీసుల్లో ఉండే పెద్ద అధికారులు సూరన్నను చూసి నవ్వుకునేవారు. ఏంటి సూరన్న, పొద్దున్నే వచ్చేశావు? మీది చిన్న ఊరు, అక్కడ రైలు ఆగితే ప్రభుత్వానికి ₹1 ఆదాయం రాదు. పైగా మీ ఊరు కొండ కింద ఉంది, అక్కడ సరైన ప్లాట్ఫామ్ పెట్టలేము, సిగ్నల్స్ రావు, కుదరదు, ఎందుకు, వెళ్ళిపో అని విసుక్కునేవారు. కాని సూరన్న అస్సలు వదిలేవాడే కాదు. అయ్యా, మా ఊరు చిన్నదే కావచ్చు, కానీ చదువుకునే ఆడపిల్లలున్నారు, నడవలేని ముసలివాళ్లు ఉన్నారు. దయచేసి ఒక్క బండైనా ఆగేలా చూడండయ్యా అని బ్రతిమలాడేవాడు. అయినా అధికారులు ఆ కాగితాలను ఒక మూలన పడేసేవారు తప్ప అస్సలు పట్టించుకునేవారే కాదు. ఊరిలో కూడా కొందరు సూరన్నను చూసి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఏరా సూరన్న, నీ మాట విని ఆ ఇనుప బండి మన కొండ కింద ఆగుతుందా? నీ పిచ్చి కాకపోతేను, నీ పనేదో నువ్వు చూసుకోక ఈ తిరుగుళ్ళేంట్రా అని అనేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి మణిపురంలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైన తుఫాను వాన కురిసింది. ఉరుములు మెరుపులతో కొండపై ఉన్న చెట్లన్నీ విరిగిపడుతున్నాయి. ఆ ధాటికి కొండపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు, మట్టి కరిగి కింద ఉన్న రైల్వే పట్టాల మీద పడిపోయాయి. ఒక భారీ బండరాయి నేరుగా పట్టాల మధ్యలో వచ్చి నిలిచిపోయింది. అది ఎంత పెద్దదంటే ఆ రాయిని ఢీ కొడితే రైలు పట్టాలు తప్పడం ఖాయం. సరిగ్గా అదే సమయంలో నగరంలో అధికారులను కలిసి అలసిపోయి రాత్రి చివరి బస్సుకు ఊరికి తిరిగి వస్తున్న సూరన్న ఆ రాయిని గమనించాడు. సూరన్న గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఇంకో 10 నిమిషాల్లో నగరానికి వెళ్లే రాత్రి ప్యాసింజర్ రైలు వందలాది మంది ప్రయాణికులతో అదే పట్టాల మీదుగా రాబోతుంది. చీకట్లో అంత వర్షంలో డ్రైవర్కి ఆ బండరాయి అస్సలు కనిపించదు. రైలు కనుక ఆ రాయిని ఢీ కొడితే వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సూరన్న దగ్గర ఫోన్ లేదు, ఎవ్వరికీ సమాచారం ఇచ్చే టైమూ లేదు. వర్షం పడుతోంది, రైలు కూత దగ్గర నుంచి వినపడుతోంది. సూరన్నకి ఏం చెయ్యాలో తోచలేదు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, రైలును ఆపాలనుకున్నాడు. అతను వెంటనే ఒక ఎర్రటి తువ్వాలును పక్కనే పడి ఉన్న పొడువాటి కర్రకు దాన్ని గట్టిగా కట్టాడు. తన దగ్గరున్న అగ్గిపెట్టి తీసి వణుకుతున్న చేతులతో ఆ తువ్వాలుకు నిప్పు పెట్టాడు. రైలు వేగంగా కొండమలుపు తిరుగుతూ వస్తుంది. సూరన్న పట్టాల మధ్యలోకి పరిగెత్తి ఆ వెలుగుతున్న ఎర్రటి తువ్వాలును గాల్లో ఊపుతూ, ఆపండి, రైలు ఆపండి, ముందు కొండ రాయి పడింది, దయచేసి బండి ఆపండి అని అరవడం మొదలుపెట్టాడు. చీకట్లో దూరం నుంచి డ్రైవర్కు ఎవరో పట్టాల మధ్య నిలబడి ఎర్రటి కాంతిని ఊపడం కనిపించింది. ఏదో పెద్ద ప్రమాదం ఉందని గ్రహించిన డ్రైవర్ గట్టిగా హారన్ కొడుతూ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. సరిగ్గా ఆ బండరాయికి కొన్ని అడుగుల దూరంలో రైలు భీకరమైన శబ్దంతో వచ్చి ఆగిపోయింది. అలా సూరన్న అందరినీ కాపాడేశాడు. మరుసటి రోజు ఉదయం ఏ రైల్వే అధికారులైతే సూరన్నను చూసి నవ్వుకున్నారో వారే ఊరి ప్రజల ముందు సూరన్నను మెచ్చుకొని, సూరన్న, నువ్వు నీ ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికుల్ని కాపాడావు. నువ్వు రోజు మా ఆఫీస్ చుట్టూ తిరిగింది నీ స్వార్థం కోసం కాదు, నీ ఊరి ప్రజల కోసమని ఈరోజు మాకు అర్థమైంది. నీ కోరికను ప్రభుత్వం మన్నిస్తోంది. రేపటి నుండి ఈ ఊరి కొండ కింద ప్రతిరోజు ప్యాసింజర్ రైలు 1 నిమిషం పాటు ఆగుతుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా కట్టిస్తాం.
అని ఆ అధికారి చెప్పడంతో సూరన్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ ఊరంతా కూడా ఎంతగానో సంతోషించింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.